దేవుని యొక్క అతి పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈ యొక్క మధ్యకాల సమయంలో ఇటు రీతిగా కూడుకొనటానికి దేవాది దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మరి ఇజ్రాయెల్ దేశంలో మరి మేము ఉంటుండగా మరి బైబిల్ స్టడీ చేయాలని ఆశపడుచుండగా మాకు ఏర్పాటైనటువంటి దైవ సేవకులు ముగ్గురు మరి ఉన్నారు. బిడ్డలను బట్టి ఎంతగానో సంతోషిస్తున్నాం. మేము యవ్వన కాలంలో ఉంటున్నాం. మరి బైబిల్ స్టడీ చేయాలి అని ఆశపడినప్పుడు మరి ఏ విధంగా చేయాలి, మరి మాకైతే బైబిల్ అంత నాలెడ్జ్ అంతగా మనకి తెలియదు. కానీ మరి దైవ సేవకులు ముందుండి నడిపించాలని ఆశపడుతూ ఉన్నాం. మరి మాతో కూడా అనేక మంది బిడ్డలు మరి ఆన్లైన్లో కూడా ఈ యొక్క బైబిల్ స్టడీ చేయాలంటే మరి మీరు కూడా ఆసక్తి కలిగి ఉన్నట్లయితే మరి నా లైవ్ ప్రోగ్రాం ద్వారా మీరు ఈ యొక్క బైబిల్ స్టడీ చేయవచ్చు. అలాగే మీకు ఏమైనా డౌట్స్ కూడా ఉంటే కామెంట్ రూపం కూడా తెలియపరచండి. ఆ తర్వాత నెక్స్ట్ వీడియోలో ఆ కామెంట్స్ ఏమైతే ఉన్నాయో, ఏ డౌట్లు ఉన్నాయో మన అందరం క్లారిఫికేషన్ చేసుకుందాం. ముందుగా మరి దైవజనులను ఆహ్వానించుకుందాం. మరి సీమోనయ్య గారు వేదికమైకి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ సమయంలో మరి దిలీప్ గారు వచ్చి ఆయన బొకేతో సత్కరించాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. అలాగే మన మధ్యలో ఉన్నటువంటి దైవ సేవకులు మరి ఆ యొక్క బంగారాజు గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. మరి బొకే తోటి సత్కరించాలని మన ఆనంద్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. అలాగే ఈ సమయంలో మరొక దైవ సేవకులు మరి అయ్యగారు టైటస్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. ఈ సమయంలో బొకేని ఇచ్చి సత్కరించవలసిందిగా దిలీప్ గారిని కూడా ఆహ్వానిస్తున్నాను. అలాగే ఈ యొక్క సమయంలో మరి ముగ్గురు దైవ సేవకులు మరి బైబిల్ స్టడీ మాకు ముందుండి నడిపించాలని, ప్రతి విషయంలోనే మాకు డౌట్స్ ఏమైనా ఉంటే అన్ని విషయాలు క్లారిఫికేషన్ చేయాలని ఆదికాండం నుండి మరి ప్రారంభించుండగా మరి ఆదికాండంలో దేవుడు మానవుడి పట్ల ప్రణాళిక ఏదైతే కలిగి ఉన్నాడో మరి దైవ సేవకులు ముగ్గురు మరి మాకు తెలియపరచాలని ఈ యొక్క సమయాన్ని దైవ సేవకులకు అప్పగిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మరి ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. మన ఆనంద్ గారిని ఎదురుకొచ్చి ప్రార్థనలో నడిపించాలని కోరుతూ ఉన్నాను. కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. మహాగణుడైన మా ప్రభా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మరొక మారు ప్రభా నీ కృపగలిగిన నామమును బట్టి వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా, ఎవరైతే ఇద్దరు ముగ్గురు కూడుకొని నా నామాన్ని స్మరిస్తారో నేను వారి మధ్యనున్నాను మీ వాగ్దానం సెలవిస్తుంది ప్రభా. తండ్రి ఇదిగోండి ప్రభా, ఈ 2025 సంవత్సరంలో ప్రభా తండ్రి ఇదిగోండి ప్రభా, నీ మీ బిడ్డను ప్రభా మీరు ఎంచుకొని ప్రభా ఇదిగోండి ప్రభా మీ లేఖన భాగాలను ప్రభా జ్ఞానిస్తాడానికి ప్రభా మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు ప్రభా. ఇదిగోండి ప్రభా, ఈ బైబిల్ స్టడీ విషయంలో మీ కృప చూపించండి. మంచి జ్ఞానం, వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనసును మాకు దయచేయమని అడుగుచున్నాము దేవా. ప్రభా ఇదిగోండి ప్రభా నీ ఆత్మ కార్యములు మాలో జరిగించమని అడుగుచున్నాం ప్రభా. ఇదిగోండి ప్రభా దుప్పి నీటి కోసం ప్రభా ఎలా అయితే ఆశపడుతుందో ప్రభా అలాగే ప్రభా నీ వాక్యం పట్ల ప్రభా ఆసక్తి కలిగి ప్రభా మా హృదయములతో మీరు నింపమని అడుగుచున్నాం. ఇదిగోండి ప్రభా మీ వాక్యము ప్రభా మా హృదయంలో ప్రభా నాటబడడానికి ప్రభా మంచి ఈవుల్ని మీరు దయచేయమని అడుగుచున్నామయ్యా తండ్రి. ఇదిగోండి ప్రభా వాడబడుతున్న ప్రభా మీ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని మీ సిలువ చాటును మరుగుపరచు ప్రభా. మీ యొక్క వాక్య మర్మాలను ప్రభా వేసే మాకు దయచేసి ప్రభా మా ఆత్మీయ జీవితంలో ప్రభా నీ రాకడ
పరంత్రియము ప్రభా మీతో కలిసి ప్రభు మేము ఉండడం కృప చూపించమని, సకల ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని ప్రభా ఈ చిన్ని ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని పొందుకున్నాం మా తండ్రి. ఆమేన్. మరి ప్రార్థించినటువంటి ఆనంద్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ మరి ఈ బైబిల్ స్టడీని ముందుకు కొనసాగించాలని సీమాని గారికి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి యొక్క సమయంలో మరి యొక్క బైబిల్ స్టడీని ప్రారంభించడానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా. మరి ప్రార్థించిన ఆనంద్ గారిని బట్టి, ఈ యొక్క కార్యక్రమంను ఇంట్రొడ్యూస్ చేసినటువంటి రాజేష్ గారిని బట్టి, మరి దైవ సేవకులు బంగారు రాజయ్య గారిని బట్టి, మనతో పాటు ఉన్నటువంటి టైటస్ గారిని బట్టి, మరి దిలీప్ను బట్టి, ప్రతి ఒక్కరిని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఈ యొక్క ఆది కాండంలో ఉన్నటువంటి మొదటి అధ్యాయము 1వ వచనం దగ్గర నుండి వ్రాయబడ్డ సంగతులను మనం ఒక్కొక్కటిగా మనం ధ్యానించడానికి ఈ బైబిల్ స్టడీని మరి ప్రారంభించాలని మరి దేవుని యొక్క ప్రేరణ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని, ముఖ్యంగా మరి ఈ యొక్క ప్రేరణకు కారణము ఏమిటి అంటే, మరి సహోదరుడు ఆనంద్ నన్ను చాలా మాకు బైబిల్ స్టడీని ఎవరు మాకు సరైనటువంటి రీతిలో మాకు అందించేవారు లేక మేము ఇబ్బందులు పడుతున్నాం, మాకు బైబిల్ను మాకు అర్థవంతంగా తెలియచేయండి అని చెప్పినప్పుడు, మరి సహోదరుడు పెట్టినటువంటి నా మనసులో పెట్టినటువంటి ఆ మాటను బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు, దేవుడు నా తలంపులో పెట్టినటువంటి మాటలను బట్టి నేను ఈ యొక్క బైబిల్ స్టడీని ప్రారంభించడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యమును మనం చూసినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో మనం కూర్చుని దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకుందాం. ఈ యొక్క సమయంలో ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుండి మనం ప్రారంభించినట్లయితే, నా యొక్క అంశము ఏమిటి అంటే, దేవుడు ఆ యొక్క ఏ విధంగా దేవుణ్ణి మనం తెలుసుకోవాలి. ప్రతి క్రైస్తవునికి ఉన్నటువంటి ఏమిటి అంటే, ఆదిలో ఉన్నటువంటి దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన యొక్క ఔన్నత్యం ఏమిటి, ఆయనకున్నటువంటి ప్రభావం ఏమిటి, ఆయనకున్నటువంటి శక్తి ఏమిటి, ఇట్లాంటి విషయాలను మనం ఎప్పుడైతే దేవుణ్ణి మనం సంపూర్ణంగా తెలుసుకోగలుగుతామో అప్పుడు మనము దేవుణ్ణి ఆరాధించడానికి, సమీపస్తులుగా మారడానికి దేవుడు కార్యం చేస్తాడు. ఈ యొక్క మాట విషయమై మన మధ్య ఉన్నటువంటి దేవ సేవకులు, మరి ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగం చూసినట్లయితే మన మధ్య ఉన్నటువంటి దిలీప్ గారి యొక్క మొదటి వచనం చదివి వినిపిస్తారు. ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనం చదివి వినిపిస్తారు. ఇలా వచ్చింది. మొదటిగా దేవాదేవునికి వందనాలండి. అవకాశం ఇచ్చిన అయ్య గారికి వందనాలు తెలియజేసుకున్నాను. ఆది కాండం 1వ అధ్యాయం చదువు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. సరిపోద్దండి. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఈ అనక పదములో, ఈ యొక్క వచనములో ఒక్క మాటను మాత్రమే మనము తెలుసుకోవాలని నేను ప్రభుపేట ఆశిస్తూ ఉన్నాను. ఆ మాట ఏమిటి అంటే, ఆది యందు దేవుడు. ఈ ఆదిలో ఉన్నటువంటి దేవుడు ఏమై ఉన్నాడు, ఆయనకున్నటువంటి ఔన్నత్యం ఏమిటి, ఆయనకున్నటువంటి సర్వశక్తి కలిగినటువంటి శక్తి ఏమిటి, ఇట్లాంటి విషయాలను మనం ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం. మన మధ్య ఉన్నటువంటి బంగారు రాజయ్య గారు ఈ యొక్క కొన్ని విషయాలు ఈ వాక్యం మీద మాట్లాడాలని వారికి సమయం ఇస్తూ ఉన్నాను. దేవుని నామానికి వందనాలు. కూడి వచ్చినటువంటి ప్రియ బిడ్డలకి, అలాగే ఈ యొక్క బైబిల్ స్టడీని ప్రారంభించినటువంటి సీమోన్ గారికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే బ్రదర్ టైటస్ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. 2025వ సంవత్సరంలో, నూతన సంవత్సరంలో ఈ విధంగా
ఒక కొత్త సహవాసాన్ని ఆదికాండం నుండి మనం ప్రారంభించుకోవటానికి దేవుడిచ్చినటువంటి కృపను బట్టి ఆయనకు వేలాది వందనాలు తెలియజేస్తున్నాను. బైబిల్ స్టడీ అంటే మనం బైబిల్లో ఉన్నటువంటి ఈ యొక్క దేవుడు రాయించినటువంటి ఈ యొక్క 66 పుస్తకాల్లో ఉన్నటువంటి మాటల్ని మనం పరిశోధన చేసి అసలు ఆయన ఉద్దేశం ఏమిటి, ఈ బైబిల్ని మానవులకి మానవగా ఆయన పోలికన పుట్టించుకున్నటువంటి మనకి ఇచ్చినటువంటి ఆయన ఉద్దేశం ఏంటి అనేటువంటిది మనం తెలుసుకోవాలంటే ఈ 66 పుస్తకాలు కూడా మనం ప్రారంభం నుండి చదువుకుంటూ వెళ్తే ఆయన ఉద్దేశం మనకి తెలుస్తుంది. ఆమేన్. మొదటిగానే సృష్టి ప్రారంభంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట మనం చదువుకున్నాం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని చెప్పాడు. ఆది యందు ద స్టార్టింగ్ దేవుడు ప్రారంభంలో ఒక సృష్టిని ఏ విధంగా ఆయన సృష్టిస్తున్నాడో మనకి ఆయన తెలియజేస్తూ ఈ మాటను మనకి రాశాడు. ప్రారంభంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన యొక్క ప్రేమ ఏ విధమైనటువంటిది అనేటువంటిది మనకు తెలుస్తుంది. సృష్టి ప్రారంభం ఎందుకు చేశాడు, సృష్టి ప్రారంభం చేస్తూ మానవుడిగా మనల్ని భూమి మీద ఎందుకు సృష్టించాడు అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ మాటను బట్టి మనం కొన్ని వాక్యాలు చూద్దాం. ఇదే విధంగా యేసుక్రీస్తు వారి కాలంలోకి వస్తే యేసుక్రీస్తు వారి శిష్యులైనటువంటి యోహాను గారు కూడా ఇటువంటి మాటే మొదటిగా మాట్లాడతాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆయన పలికినటువంటి మొదటి మాట మనం చదివినట్లయితే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ఆది యందు వాక్యం ఉన్నది, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడని చెప్పి తెలియజేస్తున్నాడు. అంటే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆది అనేటువంటిది మనం చూస్తున్నాం. ఈ ఆదిలో ఏం జరిగింది, ఈ ఆది తర్వాత జరిగినటువంటి విషయాలు, ఈ యొక్క విషయాలన్నీ కూడా మనం చదివాం. అంటే తదుపరి ఆది తర్వాత ఏం జరిగింది, సృష్టిలో సమస్త జీవరాశులు, సమస్త భూమి మీద ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఆయన సృష్టించాడు. సృష్టించి 6వ దినాన మానవుణ్ణి సృష్టించి ఈ యొక్క భూమి మీద ఆయన పెట్టడం జరిగింది. ఈ యొక్క మానవుడి నుండి ఈ సృష్టిలో అనేక కార్యాలు సృష్టిలో జరుగుతున్న తరువాత ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుడై ఉండను, ఆయన మన మధ్యకు వచ్చినటువంటి యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యాన్ని ఆయన చెప్తున్నారు. సృష్టి జరుగుతూ ఉన్నటువంటి సమయంలో యేసుక్రీస్తు వారి భూమి మీదకి ఎందుకు రావాల్సి వచ్చింది? ఆది నుండి ఉన్నటువంటి ఈ సృష్టిలో ఈ యొక్క పరిణామం జరుగుతున్నటువంటి సందర్భంలో మరి 2025 సంవత్సరాల క్రితం ఈ యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి ఎందుకు రావాల్సి వచ్చింది అనేటువంటిది మనం ఆలోచించినట్లయితే ఈ యొక్క చదివినటువంటి వాక్య భాగాన్నే మనం చదువుకుంటూ వెళ్దాం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపై అలాడుచుండెను. అప్పుడు 3వ వచనంలోకి వెళ్తే, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగాను, అది మంచిదైనట్లు దేవుడు సృష్టి. అంటే ఒకటి ఇలా సృష్టించుకుంటూ ఆయన వెళ్ళాడు. తర్వాత 10వ వచనంలోకి వెళ్తే, దేవుడు ఆరిన నేలను భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను, అది కూడా మంచిదని ఆయన తలంచాడు. తర్వాత కిందకి వెళ్తే ఆయన చెట్లను తమ జాతి ప్రకారము తమలో విత్తనములిచ్చు ఫలములను మొలిపించి అది కూడా మంచిదని ఆయన ఈ విధంగా ప్రతిదీ సృష్టించుకుంటూ మంచిది అంటూ ఆయన సృష్టి యావత్తని ప్రారంభించుకుంటూ వెళ్తూ ఈ యొక్క 3వ అధ్యాయంలోకి వస్తే
ఆదికాండం మనం కొంచెం ఫార్వర్డ్ చేసుకుని ఎదరికి వెళ్ళి మళ్ళీ ఈ వాక్యం దగ్గరికి మనం వద్దాం. 3వ అధ్యాయంలోకి వెళ్ళి 4వ వచనంలో ఒకరు మనకు కనబడతారు. చదవమంటారండి? అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఎలాగనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడునని, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందిరని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. తరచూ మీరు వినేటటువంటి ఈ మాట, సృష్టి యావత్తు ఆయన సృష్టించుకుంటూ వెళ్ళి మానవులుగా ఆదామును సృష్టించి, తదుపరి ఆయన ప్రక్కటెముక నుండి అవ్వను సృష్టించి, ఏదేను వనమైనటువంటి ఒక వనాన్ని ఆయన, చక్కటి తోటని ఆయన వేసి అందులో వీరిని పెట్టి చక్కగా మీరు బ్రతికి విధేయత కలిగిన వారిగా ఉండండి అని చెప్పినప్పుడు, మంచి చెడ్డలను ఎరిగేటటువంటి ఒక ఫలవృక్షాన్ని అక్కడ పెట్టి, అలాగే జీవవృక్షం కలిగేటటువంటి జీవవృక్షాన్ని, అనేక విధాలైనటువంటి వాళ్ళకి అవసరతలన్నింటిని అక్కడ ఏర్పరిచి చక్కగా వాళ్ళని చూసుకోవాలని దేవుడు ఎంతగానో ఇష్టపడినప్పుడు, ఈ యొక్క సర్పం అనేటువంటిది వీళ్ళని మోసపుచ్చి మానవ మనుగడనే నీటికి మోసపరుస్తూ వెళ్తుంది. ఇది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆది సృష్టి జరిగింది, ఆది యందు భూమి ఆకాశం ఉంది అని మనం చదివాం. ఆ మాటని మనం జ్ఞాపకం చేసుకుని 3వ అధ్యాయం దాకా మనం ఫార్వర్డ్ చేసి చూసినట్లయితే, ఈ సర్పం అనేటువంటిది, ఈ సాతాన్ అనేటువంటిది ఎక్కడ మనకి కనిపించదు. కానీ 3వ అధ్యాయంలో సర్పం మానవుల్ని ఈ యొక్క సాతాను రూపంలో వచ్చి మంచి చెడ్డలను ఎరిగేటటువంటి ఆ పండుని తిని ఈ యొక్క మానవులకు ఉన్నటువంటి ఈ యొక్క పరిశుద్ధతని పోగొట్టి పాప శరీరులుగా పాపంలోకి వెళ్ళేటటువంటి అడుగుని వేసేటటువంటి విధానం కలిగించింది. ఈ సర్పం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఈ యొక్క పాపం అనేటువంటి ఈ మరణాన్ని ఎక్కడి నుంచి వచ్చింది, ఈ సాతాన్ అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటిది మనం ఆలోచించాలి. ఆది యందు దేవుడు భూమి ఆకాశాలని సృష్టించాడు. తదుపరి చరిత్ర అంతా కూడా ఏ విధంగా సృష్టించబడింది, మానవుడు ఎలా సృష్టించబడ్డాడో మనం చదివితే తెలుస్తుంది. మరి ఈ సర్పం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఇప్పుడు మనకి సర్పం ఎక్కడ నుండి వచ్చింది? సర్పము సాతాను ఏదోను తోటలోనికి ఆదికాండం 1వ అధ్యాయం నుండి 3వ అధ్యాయం వరకు ఇది కనబడదు కదా. ఇది అసలు ఎక్కడ ప్రారంభమైంది? ఇది ఎక్కడ ఇది యొక్క సాతాను యొక్క మూలం ఏంటి అన్నది ఒకసారి చెప్పండి. అదే మనం చెప్పుకుందాం. దైవ సేవకులు అడిగినటువంటి విధానం బట్టి ఇప్పుడు ఈ 3వ అధ్యాయంలోకి మనం చదువుకుంటే వెళ్తాం, చక్కగా మనకు బైబిల్ అర్థమవుతుంది. సృష్టి ప్రారంభమయ్యింది, మనిషి ప్రారంభమయ్యాడు, భూమి మీద చక్కగా ఉంది. కానీ ఈ సర్పం అనేటువంటి సాతాను ఎక్కడి నుంచి వచ్చింది, అసలు మనిషిని ఎలా మోసం చేసింది, ఎందుకని ఇది ఈ విధంగా మనిషిని పాపంలోకి నడిపించింది అనేటువంటిది క్రైస్తవులమైనటువంటి మనందరికీ కూడా తెలియవలసినటువంటి ఒక అవసరత ఉంది. ఆ విషయాన్నే మనం జ్ఞాపకం చేసుకుందాం. అంటే ఆది యందు భూమి ఆకాశాలు సృష్టించబడక ముందు, ఈ మానవులు పడక ముందు దేవుని దగ్గర ఒక అద్భుతమైనటువంటి సృష్టి ప్రారంభమైంది. అదే పరలోకం. అందులోనే దేవదూతల సృష్టించబడింది. అందులో శరాబులు, కెరూబులు, అలాగే వేకువ చుక్క, తేజో నక్షత్రము, అలాగే దేవుడు కొన్ని పేర్లు కూడా వాటికి గాబ్రియేలు, మిఖాయేలు అనేటువంటి ఒక పేర్లు పెట్టి కూడా ఒక సృష్టిని ఆయన సృష్టించాడు. దేవదూతల అంటే మనకి ఈ యొక్క భూమి మీద సృష్టి జరగక మునుపు పరలోకంలో సృష్టి ఆయన ముందుగానే దేవుని యొక్క ప్రణాళికను ఆయన సిద్ధం చేసుకున్నాడు. అంటే అక్కడ దేవుని యొక్క సార్వభౌమత్వానికి చెందినటువంటిది దాంట్లో సాతానుడు ఎలా మనకి అక్కడ కనబడుతున్నాడు అనేటువంటిది వివరంగా బుద్ధి చెప్పండి. మనం దాని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు అయ్యగారు అడిగిన విధానాన్ని బట్టి మనకి ఈ సర్పరూపంలో వచ్చినటువంటి సాతాను ఏ విధంగా సృష్టించబడ్డాడు అనేటువంటిది మనం తెలుసుకుంటే, అప్పుడు ఈ భూమి మీదకి సర్పంగా సాతాను ఎలా వచ్చిందో మనకు తెలుస్తుంది. ఈ యొక్క భూమి సృష్టించబడక ముందు దేవుడు మానవులను చేయకముందు దేవదూతల సృష్టి జరిగింది.
ఆ దేవదూతల సృష్టిలోనే దేవుడు ఎంతగానో మురిసిపోయి చక్కటి దేవదూత లోకాన్ని సృష్టించుకున్నాడు. కోటాన కోటి దేవదూతలు, లెక్కించలేనటువంటి సైన్యము కలిగినటువంటి కోటాన కోటి దేవదూతలు ఆత్మస్వరూపముగా, మానవ శరీరం కలిగినటువంటి వారిగా వాళ్ళు కనిపించరు, ఆత్మస్వరూపులుగా వాళ్ళు కోటాన కోట్ల దేవదూతలుగా పరిశుద్ధుడు పరిశుద్ధుడైన నిత్యము దేవుని సింహాసనం దగ్గర వారు కొనియాడుతూ దేవదూతలుగా ఉంటారు. ఇలా దేవదూతల సృష్టించబడినటువంటి సృష్టిలో ఈ యొక్క మనం ఈ మనుగడలో, జీవిత మనుగడలో మనకు జరుగుతున్నటువంటి ఈ యొక్క రాజకీయ ప్రభుత్వాలు మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా ఆ కాలంలో ఈ యొక్క దేవదూత సృష్టిలో కూడా కొంత గలిబిలి జరిగింది. ఆ గలిబిలిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవదూతలన్నిటికీ దేవుడు ఆధిపత్యం ఇవ్వలేదు, కానీ వాటికి వెలిగిచ్చాడు, చక్కటి మహిమలు ఇచ్చాడు. కానీ అందులో దేవుడు కొన్ని దేవదూతలను ఎంచుకున్నాడు. అదే వేకువ చుక్కగా ఉన్నటువంటి వర్గాన్ని దేవుడు ఎంచుకుని చక్కగా వాళ్ళని ఆధిపత్యంగా ఉంచుకున్నాడు. ఆ వేకువ చుక్క అనేటువంటి దేవదూతల్లోనే దేవుడు ప్రధాన దూతగా ఒక దూతను ఎంచుకుని తన స్వరూపములో తన దగ్గర ఒక కుమారుడిగా తన దగ్గర పెట్టుకుని తన సమూహంలోంచి వెళ్ళేటటువంటి అధికారం ఆ దేవదూతకి దేవుడు ఇస్తాడు. ఈ వేకువ చుక్క అనేటువంటి వర్గంలో ఉన్నటువంటి దేవదూతల్లో ఆయన సింహాసనం దగ్గరికి వెళ్ళి స్వయంగా మాట్లాడి ఆయనతో సన్నిహితంగా తన కుమారుడిగా ఉండేటటువంటి ఒక మహిమని ఆయనకి ఇవ్వటం జరుగుతుంది. అలా ఇచ్చిన సందర్భంలో వీటితో ఉన్నటువంటి దేవదూతలతో ఉన్నటువంటి కనమ వర్గానికి ఒక వర్గంలో ఉన్నటువంటి వేకువ చుక్క వర్గంలోనే కనమ వాళ్ళకి ఈర్ష్య కలుగుతుంది, బాధ కలుగుతుంది. అంటే దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పేది అయ్యారు. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో 12లో మనకు రాయబడినటువంటి ఈ వచనాన్ని చదివితే, తేజో నక్షత్రమా వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశం నుండి పడిపోతివి, జనములను పడగొట్టిని నీవు నేల మట్టుకి ఎలా నరకబడితివి, నేను ఆకాశమునకు ఎక్కిపోతునని దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును ఇచ్చుందునని, తూర్పు దిక్కున్నటువంటి సభాపర్వతం మీద నుండి కూర్చుందునని, మేఘమండలం మీద ఎక్కుదునని, మహోన్నతునితో సమానంగా చేసుకుందునని నీ మనస్సులో నీవు అనుకుంటావు కదా. నువ్వు పాతాళమునకు నరకములోనికి ఒక మూలకు త్రోయబడితివే. నిన్ను చూచువారు నిదానించి చూచుచు ఇట్లు తలపోయిదురు. ఈ మాటలు ఇప్పుడు అయ్యగారు చదివినటువంటి మాటలు యెషయా గ్రంథంలో 14వ అధ్యాయం 12వ వచనం నుండి మనకి కనిపిస్తాయి. ఈ తేజో నక్షత్రమా వేకువ చుక్క అని ఇక్కడ పలకటం జరిగింది. ఇది ఇంగ్లీష్ బైబిల్లో అదే మాట లూసిఫర్ అని మనకి కనిపిస్తుంది. అంటే లూసిఫర్ అనేటువంటి మాట మనం సాతానికి పోలికతో మనం ఎన్నోసార్లు వింటూ ఉంటాం. అది తెలుగు బైబిల్లో మనకి ఎక్కడా కనిపించదు. కానీ లూసిఫర్ ఎక్కడుంది అనేటువంటిది మనం తెలుగు బైబిల్ ఎక్కడ వెతికినా దొరకదు. ఎందుకంటే నేను చాలాసార్లు లూసిఫర్ అనేటువంటి సాతాను లూసిఫర్ అని మనం అంటాము. ఈ బైబిల్ అంతట్లో ఎక్కడ లూసిఫర్ కనిపించలేదు నాకని ఫస్ట్లో నేను విశ్వాసిగా ఉన్నప్పుడు ఎంతో వెతికి దైవజనులు అడిగేవాను. సరైన సమాధానం కొంతమంది చెప్పలేకపోయారు. తదుపరి అది ఎలాగా వచ్చిందని మనం అనుకుంటే అది ఇంగ్లీష్ బైబిల్లో ఇదే 14వ అధ్యాయం 12వ వచనంలో లూసిఫర్ అనేటువంటి మాట అక్కడ కనిపిస్తుంది. అది లూసిఫర్గా మారిపోయింది ఈ యొక్క తేజో నక్షత్రం. ఎందుకని ఈ యొక్క ప్రధాన దూతలుగా ఉన్నటువంటి ఈ వేకువ చుక్క అనేటువంటి ఒక వేకువ చుక్క తండ్రితో సన్నిహితంగా తండ్రి దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని పట్టుకొచ్చి ఈ యొక్క కనమ దేవదూతలకి తెలియజేస్తున్నప్పుడు ఈ యొక్క చుక్క గర్వించి నేను కూడా ఏమి తీసిపోయాను, నేను కూడా ఏమి అర్హత లేను, నేను తేజో నక్షత్రాన్నే, నేను కూడా వేకువ చుక్కనే, తండ్రి దగ్గర నేను వెళ్ళలేనా, తండ్రితో నేను సమానులు కాదా, ఆయనకన్నా వెలుగుగా నేను లేనా, ఆయనతో సమానంగా నేను లేనని ఇక్కడ మాటలు మనం చదువుకున్నాం. ఒక్క మాట అండి గారు, ఇప్పుడు దేవునికి ఉన్నటువంటి ఆ యొక్క సార్వభౌమత్వం ఇప్పుడు దేవునితో సమానంగా చేసుకోవాలని, ఆయన సింహాసనంకి ఎక్కిపోవాలని లూసిఫర్కి వచ్చిన తలంపులో అసలు దేవునికి ఉన్నటువంటి సార్వభౌమత్వం అనగా దేవునికి ఉన్నటువంటి దైవత్వం అసలు లూసిఫర్ కానీ ఎవరికైనా అది ఆపాదించబడుతుందా, అది ఎవరికైనా వర్తిస్తుందా, అసలు దాన్ని సంపాదించుకోవడానికి ఎవరికైనా అర్హత ఉందంటారా?
అసలు దేవునికి ఉన్నటువంటి ఆ దైవత్వం ఏంటో ఒకసారి తెలియచేయండి. అది సంపాదించుకోవటానికి దానికి అవకాశం ఉన్నదా అంటే, తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు ఆయన ఆ అవకాశాన్ని ఒక్కరికి మాత్రమే ఇచ్చాడు. Yes, అది తన అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారికి మాత్రమే అది ఇచ్చాడు. ఆయన కూడా ఈ యొక్క తేజో నక్షత్రమైనటువంటి వేకువ చుక్క అనేటువంటి దేవదూతలకు సంబంధించినటువంటి వర్గంలో ఉన్నవారే. ఆయన గురించి కూడా మనం చూసినట్లయితే ఆయనే చెప్తున్నాడు. ప్రకటన గ్రంథం లాస్ట్ అధ్యాయం 22వ అధ్యాయంలో మనకు తెలుస్తుంది యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట. అధ్యాయం 16వ వచనం నుండి 16 నుండి, సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపియున్నాను. నేను దావీదు వేరుసిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కయునై ఉన్నాను. ఏం చెప్తున్నాడు ఆయన? దావీదు వేరుసిగురైనటువంటి వేకువ చుక్కనై ఉన్నానని ఆయన చెప్తున్నాడు. ప్రకాశమానమైనటువంటి వేకువ చుక్కనై ఉన్నానని చెప్తున్నాడు. అంటే ఇంతగా ఈయన వేకువ చుక్కగా ఉన్నటువంటి ఈ దావీదు వేరు చిగురైనటువంటి ఈ యొక్క యేసుక్రీస్తు వారు ఈ యొక్క దేవదూతల సమూహంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క అర్హత, ఆయనకి ఏ మహిమతో తండ్రి దగ్గర ఉందో ఆ మహిమతోనే నన్ను ఈ భూలోకంలో గణపరచమని యేసుక్రీస్తు వారు చెప్పడం కూడా మనం అనేక మార్లు ఆయన వాక్యాల్లో మనకు తెలుస్తాయి. అంటే దావీదు వేరు చిగురుగా ఉన్నటువంటి ఈయన ఆదిలో తండ్రి దగ్గర ఉన్నటువంటి వేకువ చుక్కగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు ప్రకాశమైనటువంటి వెలుగుతో ఆయన ఉన్నాడు. ఈ కనమా వేకువ చుక్క అయినటువంటి లూసిఫర్ కూడా మొదట అటువంటి ప్రకాశమానమైనటువంటి వెలుగుతో ఉన్నటువంటి వేకువ చుక్కగానే ఉండేది. ఎప్పుడైతే ఇది మనసులో గర్వించిందో, ఎప్పుడైతే ఇది దేవునితో సమానునిగా అని అది పోల్చుకుందో, మనం చదివినటువంటి యెషయా గ్రంథం 14:12 నుండి మనం చదివినటువంటి మాటల్లో అది కనిపిస్తుంది. అది ఎంతగా హెచ్చించుకుందో, అది ఎంతగా గర్వించిందో మనకు ఆ యెషయా గ్రంథంలో మనకు తెలుస్తుంది. అప్పుడు దేవుడు దాన్ని అక్కడి నుండి తనకు సపోర్ట్ చేస్తున్నటువంటి దూతలు కూడా ఒక వర్గాన్ని అది ఏర్పరచుకుంది. ఆ దేవదూతల సమూహంలో ఒక వర్గాన్ని అది ఏర్పరచుకొని తనకి ఇష్టలుగా ఉన్న వాళ్ళందరినీ ఒక పార్టీ కింద అది తెలియజేసింది. మీకు ముందు చెప్పినట్లుగా ఈ లోకంలో ఎలాగా మనకి రాజకీయ పార్టీలు ఉంటుందో అదే విధంగా అక్కడ కూడా ఆ యొక్క వర్గాన్ని అది ఏర్పరచుకుని తన పక్షాన ఉన్నటువంటి వర్గాన్ని అంతటిని తన పక్కగా చేసుకున్నప్పుడు దేవుడు దీన్ని అతిశయాన్ని బట్టి, దీన్ని హెచ్చించుకున్న విధానాన్ని బట్టి దాన్ని ఆ యొక్క పరలోకంలో నుండి త్రోసివేశారు. త్రోసివేసినప్పుడు దానికి సపోర్ట్ చేస్తున్నటువంటి దేవదూతలు కూడా తనతో పాటు భూమి మీదకి త్రోసివేశాడు, ఆకాశంలోకి త్రోసివేశాడు. మన బైబిల్ రీత్యా మధ్యాకాశము, మహాకాశము అనేటువంటివి ఉంటాయి. ఇలా 3 ఆకాశాలుగా మనకు కనిపిస్తాయి. దాన్ని అలా మధ్య ఆకాశంలోకి త్రోసివేశాడు. అది అక్కడ నివాసాన్ని ఏర్పరచుకుని తన వర్గంతో అది నివాసాన్ని ఏర్పరచుకుని వేచి చూస్తూ పగతో రవలిపోతుంది. ఎంత వెలుగుతో ఉన్నటువంటి దేవదూత అంత నల్లగా ఒక భయంకరమైనటువంటి చీకటి ప్రపంచముగా సాతానుగా అది మారిపోయి ఒక లూసిఫర్గా మారిపోయి తండ్రి అయినటువంటి దేవుడికి, సృష్టికర్తకి వ్యతిరేకముగా తయారవి ఒక పగతో రవిలిపోతుంది. అంటే ఇక్కడ మన భూలోకంలో జరిగినటువంటి విషయాలు ఒకరు వ్యతిరేకంగా ఒకరికి ఇలా చేసినప్పుడు వాళ్ళు ఎంత పగతో ఉంటారో ఆ విధమైనటువంటి పగతో అది రవిలిపోయి తండ్రి మీద పగ తీర్చుకోలేనటువంటి విధానంతో. అంటే ఈ యొక్క సాతాను సృష్టి ఎలా జరిగిందో మనకు అర్థమైంది. అంటే సాతాను సృష్టి కూడా దేవుని సృష్టే. అంటే ఒక దేవదూతగా, వెలుగుమయమైనటువంటి దేవదూతగా దేవుడు దాన్ని సృష్టించినప్పుడు అది దేవుడి మీద తిరగబడినప్పుడు, దేవుడికి వ్యతిరేకంగా అది ఉన్నప్పుడు, దాన్ని త్రోసివేసినప్పుడు అది సాతానుగా మారిపోయింది. సాతానుగా మారిపోయి దేవుణ్ణి బాధ పెట్టే పనులు చేస్తూ అది ఉంది. అప్పుడు దేవుడు ఒకనొక టైంలో మన చదివినటువంటి మాట, ఆదియందు భూమి ఆకాశములను సృజించుకున్నాడు. అంటే ఈ మాట మనం చదివితే ముందు జరిగినటువంటి సృష్టి మనకు తెలిస్తే అప్పుడు సాతాను ఎక్కడి నుండి బైబిల్లోకి ఎంటర్ అవ్వడం మనకి అర్థమవుతుంది. అర్థమైందండి? చాలా సంతోషం అండి గారు. చాలా చక్కటి విషయాలు మాకు తెలియజేశారు. అందరిని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. అయితే నేను
ఇప్పుడు మీరు చెప్పినటువంటి ప్రకారంగా పడద్రోయబడిన దూతలు ఇప్పుడు ఆకాశ మండలంలో పౌలు భక్తుడు చెప్పినట్లుగా ఆకాశ మండలంలో సంచరిస్తూ మరి వారు భూమి మీదకి దేవుళ్ళ పేరుతో వచ్చారని ఒక కథనం లేఖనం ప్రకారంగా తెలియజేస్తుంది. ఇది ఎంతవరకు వాస్తవం? అంటే దేవుళ్ళ పేర్లుగా వాళ్ళు భూమి మీద సాతానులుగా వచ్చారంటే అది తన వర్గాన్ని పెంచుకోవటం కోసం ఏదో ఒక విధంగా, అంటే లోకంలో ఉన్నదంతా అబద్ధం అని మనకు తెలుసు. ఎందుకంటే క్రైస్తవులుగా మన వాక్యంలో ఎదుగుతున్నటువంటి మీరందరికీ కూడా సత్యదేవుడు, నిజమైన దేవుడు యేసుక్రీస్తు వారని మనకు తెలుసు. కానీ ఈ లోకంలో అనేక రకాల వర్గాలని, అంటే ముక్కోటి దేవతలని కూడా అంటారు. అంటే మనిషికి వచ్చి దేవుళ్ళు 2-3 ఉంటారంట. అంటే మన దేవుళ్ళని పంచుకుంటే ఇండియాలో అన్ని దేవుళ్ళు మన ఇండియా ప్రాంతంలో ఉన్నారు. ఎందుకని అంటే సాతాను యొక్క ప్రభావం మన దేవుడి వాక్యాన్ని తెలియజేసుకున్నట్లయితే ఒక ఆత్మ కూడా నశించిపోవట నాకు ఇష్టం లేదని దేవుడు అంటాడు. సాతాను టార్గెట్ కూడా అదే, ఒక ఆత్మ కూడా యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తాకి అది ఇష్టం లేదు. దాని పన్నాగం ఎలా ఉంటుంది? అప్పుడు ఒక వ్యాపారస్తుడు చూడండి, ఏదో రకం కస్టమర్స్ని తన పక్షాన చేర్చుకోవాలని అనేక రకాల స్కీములు పెడుతుంటాడు. ఒక చీర కొంటే ఇంకొక చీర ఫ్రీ అంటాడు. లేకపోతే ఇక్కడికి వచ్చిన వారికి టిఫిన్తో పాటు పలానాది నాన్ లిమిటెడ్ ఏదంటే అని ఏదో రకం కస్టమర్స్ని పెంచుకోవాలని వాడు చూస్తాడు. ఆడి పక్షాన, సాతాను పక్షాన ఆడు ఈ యొక్క మానవ మడుగాన్ని ఆడి పక్షాన్ని త్రిప్పుకోవటానికి ఈ లోకంలో అనేక మంది దేవతలు అని ఈ యొక్క మట్టితో పూజించేటటువంటి ఈ యొక్క రాతి విగ్రహాలని వాడు ఇచ్చి అజ్ఞానంలోకి మనుషుల్ని నెట్టేస్తున్నాడు. అంటే మన మానవుల్ని మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే అయ్యా, ఎందుకంటే ఎంతో మంచి మంచి చదువులు మన వారు చదువుతారు, ఎంతో డిగ్నిటీగా చదువుతారు, ప్రపంచంలో గొప్పవారిగా పిలువబడుతుంటారు, అన్నీ తెలుసుకుంటారు. కానీ దేవుడు ఎవరనేటువంటిది వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. చాలా ప్రాముఖ్యమైనటువంటి ఈ యొక్క బైబిల్ స్టడీ ప్రారంభించడానికి గల కారణం, మీరు చాలా సబ్జెక్ట్ ని ఇక్కడ తీసుకొచ్చినందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను. ఎందుకోసం అంటే అసలు దేవుణ్ణి మనం ఎలా తెలుసుకుంటే, దేవునికి ఉన్నటువంటి దైవత్వం గనక మనిషి తెలుసుకుంటే, అప్పుడు దేవుణ్ణి మనిషికి దేవునికి ఉన్నటువంటి అనునాద సంబంధం ఏదైతే ఉందో, దేవుణ్ణి ఎలా రీచ్ అవ్వగలుగుతాడు మానవుడు అన్నది మనకు తెలియాలి. అంటే మొట్టమొదటిగా దేవుడిని ఎలా మనము తెలుసుకోవాలి, దేవునికి ఉన్నటువంటి మహిమలో ఉన్నటువంటి దేవునికి ఉన్నటువంటి ఆ దైవత్వాన్ని మనిషి ఎలా రీచ్ అవ్వాలి, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అది చాలా ప్రాముఖ్యమైనది. కానీ ఏంటంటే ఇప్పుడు ఈ మానవ జీవితం, ఈ ఆది యందు భూమి ఆకాశాలను సృష్టించాడు దేవుడు. సృష్టించిన తర్వాత, మానవులు సృష్టించిన తర్వాత ఈ మానవ జాతి వర్గం అంతటినీ కూడా ఆ యొక్క అవ్వ చేసినటువంటి ఆ యొక్క పండు ద్వారా పాపపు శరీరులుగా మారిపోయాడు. పాపంలోకి వెళ్ళిపోయారు ప్రతి ఒక్కరు కూడా. ఈ యొక్క పాపంలోంచి, పాపమైనటువంటి బంధకాల్లోంచి విడుదల పొందాలంటే ఈ యొక్క యేసు రక్తంలోనే, ఈ యొక్క యేసు దగ్గరికి వస్తేనే మనందరం కూడా విడుదల పొందుతాం. కానీ ఆ యేసు దగ్గరికి మనం ఎలాగెళ్ళాలి అంటే, ఇప్పుడు మనం తెలుసుకున్నట్లుగా ఈ లోకంలో అనేక దేవతలుగా ఉన్నటువంటి బంధకాల్లోంచి, ఈ లోకమైనటువంటి ఈ యొక్క భయంకర పాపంలోంచి మనం దేవుని దగ్గర రావాలి. అంటే అదే మనం తెలుసుకోవాలి. అది చెయ్యాలి అంటే భక్తి జీవితం చాలా అవసరం. బైబిల్ని వ్యక్తిగతంగా మనం చదవాలి. దైవ సేవకులతో, దైవ సంఘానికి ఎంతో అటాచ్మెంట్గా ఉంటూ, వాక్యంతో గడుపుతూ నిత్యము దేవునితో జీవించేవారిగా మనం ఉండాలి. లేకపోతే ఎందుకంటే సాతాను తన కుయుక్తి ద్వారా ఏదో రకంగా దేవుని ప్రజల్ని తన పక్షాన్ని చేసుకోవాలని చూస్తుంది. ఈ విధంగా మనం చూసినట్లయితే ఇంకా ఎన్నో విషయాలు మనకి ఈ యొక్క ఆది యందు భూమి ఆకాశాలను సృష్టించాడు అనేటువంటి మాటను బట్టి ఎన్నో విషయాలు మనం తెలుసుకోవచ్చు. దేవుని ప్రణాళికను బట్టి, దేవుడిచ్చినటువంటి కృపను బట్టి, ఇంతవరకు మనం తెలుసుకున్నటువంటి విషయాలను బట్టి ఆయనకి వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకా కొన్ని విషయాలు మన తదుపరి మనం జ్ఞానిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. మరి యొక్క సమయంలో చక్కటి సబ్జెక్ట్ను మాకు అందించినందుకే ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో కాస్త మనకు అభ్యంతరకరంగా ఉన్నాను. దేవునికి నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క సన్నిధిలో
మనతో పాటు మరొక దైవ సేవకులు టైటస్ గారు కూడా మనతో ఉండడం ఎంతో ప్రాముఖ్యమైనటువంటి సంగతి మనకు తెలిసింది. ఆఫ్ చేశారా ఒకసారి లోపలికి వెళ్ళిపోదాం. అంటే ఆఫ్ చేస్తారని నేను అర్థమైందండి. మీకు అవకాశం ఇచ్చాను, అది ఆఫ్ చేస్తారు లైవ్.